సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి వ్యాఖ్యానం చేయడం జరిగింది. అన్నిటికీ ఆయనే కారణం అని నాకు తెలుసు కాబట్టి పూర్తిగా వైఎస్ఆర్సీపీకి ఈ పరిస్థితులు రావడానికి కారణం ఆయనే కాబట్టి దగ్గర నుంచి చూసిన వాడిగా కొన్ని విషయాల్లో నేను ఫేస్ చేశాను కాబట్టి నేను ఆయన గురించి విస్తృతంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా చెప్పాను సార్ లలిత్ గారు. బీజేపీ ఎదుగుదల సజ్జల రామకృష్ణారెడ్డి గారి హ్యాండ్ ఓవర్ లోకి బై ఛాన్స్ అనుకోని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆధారాలు లభించి జైలు పాలైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ టేక్ ఓవర్ చేస్తే పార్టీని సంవత్సరం కాల వ్యవధిలో బీజేపీ పార్టీ అంటే మేము ఇప్పుడున్న పార్టీ 20% పైగా ఓటు బ్యాంకును సాధిస్తుందని చెప్పాను. లీడర్ల పేర్లు చెప్పలే, వలసలు ఎవరు వస్తారు, ఎంతమంది వస్తారు, ఇవన్నీ నేను చెప్పలేదు. మాకు సాధ్యం అని ఎందుకు చెప్పానంటే విసిగి వేసారిపోయినారు. చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయిన తర్వాత అది జక్కంపూడి రాజా గారు కానీ నేను కానీ మరో ఎంతో మంది కానీ ప్రతి ఒక్కరూ సజ్జల గారు చేసిన నిర్వాకం గురించి, ఆ రోజు ధనంజయ రెడ్డి గారు అడ్డుకున్న తీరు గురించి, మరి ముఖ్యంగా ఆ రోజున సీఎంఓకి పోతే ఉన్న పరిస్థితుల గురించి, జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మరి కార్యకర్తలకు కానీ ఎవరికి అందుబాటులో లేకపోవడం, సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క పెత్తనం ఏదైతే నడిచిందో దాని మీద ఎన్ని విమర్శలు చేసినా ఆయనే స్వయంగా ఆ పార్టీ చిత్తుగా ఓడిపోవడానికి కారణమైన ఎలక్షన్ జరగబోయే సమయంలో అత్యంత ప్రామినెన్స్ ఉన్న క్యాండిడేట్లని ఎవరైతే ఖచ్చితంగా గెలుపు గుర్రాలు ఉంటారో వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి బహిష్కరించి 100% వాళ్ళకి టికెట్లు రాకుండా చేసి వాళ్ళు పార్టీలు వదిలిపోయే విధంగా ఏదైతే కఠినంగా వ్యవహరించి పైకి కఠినంగా వ్యవహరిస్తున్నట్టు నటిస్తూ పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి సజ్జల గారని నాకు తెలుసు.